Daily. Taste the Daily. ఢిల్లీలో గాలి కాలుష్యం విషమంగా మారుతుంది. ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారింది. దీనికి ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా జనాన్ని భయపెడుతుంది. మందులకు లొంగని బ్యాక్టీరియా ఒకటి గాలిలో ప్రమాదకర స్థాయిలో పెరిగిందని తేలింది. ముఖ్యంగా సెఫోలోకాకస్ బ్యాక్టీరియా స్థాయిలు గణనీయంగా పెరిగినట్లు తేలింది. వీటిలో 73% ఒక మందుకు లొంగనివి కాగా 36% బ్యాక్టీరియా మాత్రం ఎక్కువ మందులను సైతం తట్టుకునేలా మారాయని స్పష్టమైంది. ఇదిలా ఉంటే హైదరాబాద్లో కూడా పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుంది. చాలా ఏరియాల్లో గాలి విషమంగా మారుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్లో కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనికి తోడు చలి తీవ్రత కూడా పెరుగుతుండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఢిల్లీ నగరంలో నానాటికి పెరుగుతున్న వాయు కాలుష్య ప్రభావంతో కూడా ఢిల్లీ ప్రజలు రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం కనిపిస్తా ఉన్నాము. కనిపించిన శత్రువుతోటి ఢిల్లీ ప్రజలు యుద్ధం చేస్తున్నారని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే గాలిలో మందులకు కూడా లొంగనటువంటి ఒక బ్యాక్టీరియా ఉందని కూడా వైద్యులు గుర్తించినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా వాయు కాలుష్యం కావచ్చు, దాంతో పాటుగా చలి తీవ్రత పెరగడంతో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది కూడా ఉన్నటువంటి వాతావరణ నిపుణులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఢిల్లీలో గాలి కాలుష్యం విషంగా మారుతుందని కూడా చెప్పాలి. ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారింది. దీనికి ఒక ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా జనాన్ని భయపెడుతుంది. మందులకు లొంగని బ్యాక్టీరియా ఒకటి గాలిలో ప్రమాదకర స్థాయిలో పెరిగిందనేది కూడా తేలింది. ముఖ్యంగా స్టెఫిలోకాకస్ అనే బ్యాక్టీరియా స్థాయిలు గణనీయంగా పెరిగినట్లు కూడా తేలింది. వీటిలో 73% ఒక మందుకు లొంగనివి కాగా 36% బ్యాక్టీరియా మాత్రం ఎక్కువ మందులకు సైతం తట్టుకునేలా మారాయి అనేది కూడా స్పష్టమైంది. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లో కూడా పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారుతుంది. చాలా ఏరియాల్లో గాలి విషంగా మారుతున్నట్లు కూడా అధికారులు తెలిపారు. అయితే ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్ లో కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనికి తోడు చలి తీవ్రత కూడా పెరుగుతుండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఢిల్లీ నగరంలో చూస్తే మాత్రం బ్యాక్టీరియా ప్రభావంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కూడా బాధపడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. దీనికి తోడు అటు హైదరాబాద్ నగరంలో కూడా మనం చూస్తా ఉన్నాము. 4 రోజుల నుంచి ఏదైతే 4 రోజుల క్రితం కూడా తెల్లాపూర్లో దాదాపుగా 320కి పైగా కూడా ప్రమాదకర స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాటిందనేటువంటి సమాచారాలు కూడా మనం చూస్తా ఉన్నాము. ఇదే కాకుండా హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో 100కు పైగా కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాటినటువంటి నేపథ్యంలో కొంత హైదరాబాద్ నగరంలో కూడా దీని ప్రభావం పెరుగుతుందని కూడా చెప్పాలి. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో చూస్తే మాత్రం ఎక్కడ చూసినా కూడా శ్వాసకోశ సంబంధిత సమస్యలతోటి బాధపడతా ఉన్నారు. మరోపక్క ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రికి పెద్ద ఎత్తున రోగుల తాకిడి కూడా పెరిగిందని కూడా మనం చెప్పాలి. ఇప్పటికైనా ప్రధానంగా ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. ప్రజల్లో కూడా దీనికి సంబంధించి మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాహనాలను ఏదైతే పాత వాహనాలను తీసేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాలుష్య రహితంగా హైదరాబాద్ నగరం ఉండాలంటే నగరంలో ఉన్నటువంటి కంపెనీలను కూడా బయటకు పంపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయని కూడా చెప్పాలి. మొత్తం మీద రానున్నటువంటి రోజుల్లో ఇదే విధంగా కొనసాగితే మరో ఢిల్లీ నగరం లాగా హైదరాబాద్ నగరం మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. సందీప్, థాంక్యూ వంశీ.